జేఎస్ మ్యూజిక్ అధినేత జవ్వాది సున్నాకర్ చెప్పిన భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం. 18 అధ్యాయాలు కూడా భగవద్గీత యోగాలే. యోగాలు గీత అనగా యోగమే గీత, గీతమే యోగం. విశ్వరూపం అనగా ఈ సకల చరాచర సృష్టిలో మనకు తెలియని జంతువులు, భావాలు ఎన్నో ఉన్నాయి. మనం చూసేంత మాత్రాన ఇవే ఉన్నాయి అని అనుకోవడం అసత్యం. మనకు తెలియని జీవులు మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. అవి మనకు కళ్ళకు కనిపి రాకుండా ఉన్నా అవి మన వెంటనే పాపుణ్యాన్ని లెక్క పెట్టుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు జురాసిక్ పార్క్లో చూస్తూ ఉండి ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నట్లా అవి ఉన్నాయని అనుకుంటాము. కానీ మన చుట్టూ అనేక జీవులు తిరుగుతూనే ఉంటాయి. అందుకే కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త పరికరాలు మనకు అందుబాటులోకి వస్తాయి. కానీ శ్రీకృష్ణుడు నమ్మినప్పుడు భగవద్గీత ఆధారంగా మన పుణ్యం మనము, మన పాపం మనం లెక్క పెట్టుకున్నప్పుడు మనమే గొప్ప లౌకికవాదంలోనైనా అలౌకికవాదంలోనైనా కొత్త కొత్త సైంటిస్టుగా మనమే మారవచ్చు. ఇది మన పాపుణ్యాన్ని లెక్క పెట్టుకొని ఆదిపరాశక్తిని తలుచుకొని మన మరణం వెంటనే తర్వాత జరిగేదేమిటి, మరణం ముందు జరిగేదేమిటి అనేది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ భగవద్గీత చెప్పిన దాని ప్రకారం జ్ఞాని అన్న ఇదే అర్థం. ఈ జ్ఞానిగా మనం అయ్యి పండితుడిగా అయ్యి మనం చేసే కర్మను తెలుసుకొని కర్మ చేయడమే కర్మజ్ఞానం. అంటే త్రికాల జ్ఞానంగా మన జ్ఞానాన్ని మర్చుకొని ఆ జ్ఞానం వల్ల మనం సైంటిస్ట్గా కావచ్చు, సాధారణ మనిషిగా కావచ్చు, లేదా ఏ విధంగానైనా ఆ భగవంతుడిని తెలుసుకోవడమే ముఖ్యం. ముఖ్యంగా మనకు సాక్షాత్ సూర్యభగవానుడు, చంద్రుడు మనకు కనిపించే సాక్షాత్ దైవాలు. ఈ రెండు దైవాల ద్వారా మిగతా దైవము నేను సాధన చేసిందంటే భృగుడి మధ్యలో దృష్టి నిలుపుకొని సాధన చేసి ఇవన్నీ చెప్తున్నాను. మీకు వీలైతే ఏదో ఒక సాధనలో సత్యాలు నిర్ణయించుకొని చేసుకోండి. మీకు కూడా అయితే కల్లో కానీ చేతన అచేతన వ్యవస్థలో కానీ విశ్వరూపము ఆ భగవంతుడు కనిపించేలా చేస్తాడు. నేను కూడా విశ్వరూప సందర్శన ఉద్యోగంలో అనేక దృశ్యాలు చూశాను. అవి అలౌకికమైనవి, అవి చెప్పడానికి సాధ్యం కావు. ఓం నమః శివాయ. ఓం తత్సత్.